హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఆందోళన చేపట్టారండి వాలంటీర్లు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కథం తొక్కారు వాలంటీర్లు అని అంటే కరెక్ట్గా సరిపోద్దేమో. ఎందుకంటే ఇప్పుడు దాకా వెయిట్ చేశారు, ఇంకా వెయిట్ చేయలేరండి వాళ్ళు. ఎందుకంటే 3 నెలల బకాయిలు ఏదైతే వాళ్ళ జీతాల బకాయిలు ఉందో ఆ బకాయిలు 3 నెలల జీతం వెంటనే చెల్లించాలి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మా గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు 10,000 జీతం ఇస్తామన్నారుగా ఆ జీతం చెల్లించాలి అని వాలంటీర్లు అంతా కూడా కథం తొక్కారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది ఇదంతాను అని నేను చెప్పబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. మీ బాధ్యతగా లైక్ చేయండి. ఎందుకంటే వాలంటీర్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే, అది మీ బాధ్యత. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చేరాల్సిన వాళ్ళ దాకా చేరితే కనుక ఉపయోగం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. పక్కాగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వాలంటీర్ల గురించి ఈ కూటమి ప్రభుత్వం చేసిన హామీలు వాగ్దానాలు చెల్లిస్తుందా లేకపోతే వాటిని మర్చిపోయిందా అనే దాని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు వస్తుంటాయి, ప్రజల సమస్యల మీద మాత్రమే. ఏంటంటే ఏదైతే ఇంతకు ముందు ఎన్నికల ముందు వాలంటీర్ని నానా రకాలుగా అడకత్తెరలో పడ్డాయా వాటిలాగా చేసేసి వాలంటీర్ని ఎటు పోనవ్వకుండా మరలా అదే వాలంటీర్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఏంటంటే ఎప్పుడైతే ముందు వాలంటీర్లని అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేసేవాళ్ళు అన్నారో అదే వాలంటీర్ని గోను సంచులు మూటలు మోసుకునే ఉద్యోగాలే అన్నారో, ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా వాలంటీర్లు ఎప్పుడైతే మేము మీ జీతం డబల్ చేస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం, కాబట్టి అంతేకాదు మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం అని ఒకే ఒక హామీ ఎప్పుడైతే ఇచ్చారో అంతమంది వాలంటీర్లు కూడాను నిజమని నమ్మారండి. నమ్మి మీకు ఓట్లేసిన వాలంటీర్లు వదిలేయడం న్యాయం కాదు అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు అయితే కనుక మొదలవబోతున్నాయి. ఫస్ట్ కనుక ఆల్రెడీ ఏదైతే విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారో వాలంటీర్లు అందరూ చూసే ఉంటారు చాలామంది. కానీ ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి వాలంటీర్ కూడా తమ కడుపు మంటేంటో చూపించారండి వాస్తవంగా. కాబట్టి అప్పుడే అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, మీరు డెసిషన్ తీసుకోవాలి చాలా స్పీడ్గా, లేకపోతే చాలా ఉద్యమం తీవ్రతరం అవుతుంది అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అయితే కనుక శాంతియుత నిరసనలకు పిలుపునిస్తున్నారు వాళ్ళు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు అన్ని రాష్ట్రంలో అన్ని సచివాలయం మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. వాళ్ళతో పాటు సిపిఐ అనుబంధం ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. అంతేకాదు సిఐటియు కూడా సంఘీభావం తెలిపింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ నెల 26 నుంచి అయితే శాంతియుతంగా నిరసన ప్రారంభించిన 2వ తారీఖు దాటితే కనుక ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా చేస్తాం. కాబట్టి మమ్మల్ని ఏం చేశారు, ఎందుకని మీరు ఉచిత హామీలు ఇచ్చారు మా మీద, ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కదా ఆయన కూడా మాట్లాడటం లేదండి అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ఎందుకు మాట్లాడటం లేదు, మా పరిస్థితులు ఏంటి, మా ఉద్యోగాల మాట ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కారండి. విశాఖపట్నంలో భారీ ఎత్తుగా జరిగింది ఈ మీటింగ్ అంతా కూడాను. కాబట్టి నిరసన ఈ దీక్ష అంతా కూడా కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఉధృతం కాబోతుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, ఖచ్చితంగా వాలంటీర్లకి న్యాయం చేయాలని పలు సంఘాలు వాళ్ళతో పాటు పలు సంఘాలు కూడా కోరుతున్నాయి. రానున్న నిరసనలో ఇతరత్ర సంఘాలు కూడా ఖచ్చితంగా వాళ్ళతో పాటు కలిసే అవకాశం ఉంది. కాబట్టి మీ స్టాండ్ ఏంటి అసలు వాలంటీర్ల మీద, కాబట్టి ఏంటనేది ఖచ్చితంగా తెలియజేయాలి. అంతేకాదు వాళ్ళ 3 నెలల బకాయిల జీతం చెల్లించాలి, 10,000 రూపాయల జీతం చొప్పున విధుల్లోకి తీసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇదే వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్లు. చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి మన వీడియోని. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.